హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్ .com అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. విద్యార్థులు, తల్లిదండ్రులకు అవసరమైనటువంటి అవేర్నెస్ వీడియోస్. ఇందులో భాగంగా ఈరోజు ప్రీమియం సెక్షన్లో ఉన్నటువంటి పేరెంట్స్, అంటే సంపాదన ఉండి మంచి కాలేజెస్లో చేరితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఇంజనీరింగ్ సెక్షన్లో మనం చూసుకున్నప్పుడు 20 నుంచి 25 లక్షల బడ్జెట్లో హాస్టల్తో కలుపుకొని మనకున్నటువంటి కాలేజెస్, మనం అడ్మిషన్లు చేయగలిగినటువంటి కాలేజెస్ ఉండటం వేరే, మనం అడ్మిషన్ చేయగలగటం వేరే. తీసుకున్నప్పుడు మనకి SRM తమిళనాడు మెయిన్ క్యాంపస్. సో ఇది మనకు 4.5 లక్షల వరకు ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు 1 లక్షన్నర అంటే 6. సో 24 lakhs బడ్జెట్. సో ఇది అడ్మిషన్లు మనం చేయగలిగినటువంటి కాలేజ్, ప్లస్ మనకి 20 to 25 బడ్జెట్ బ్రేస్లో ఉన్నటువంటి కాలేజ్. అండ్ ఇది తమిళనాడులో ఇదొకటి. రెండోది వచ్చేసి మనకి సత్యభామ యూనివర్సిటీ. సత్యభామ యూనివర్సిటీలో కూడా 4 16 ప్లస్ అది కూడా అంతే 21 లక్షల్లో ఇది కూడా మీకు బడ్జెట్ అయిపోతుంది. తర్వాత భారత్ యూనివర్సిటీ కూడా కొంచెం దగ్గర యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్ మనకి 20 lakhs బ్రాకెట్, 20 to 25 lakhs బ్రాకెట్లో ఈ 3 యూనివర్సిటీస్ వచ్చేస్తాయి. ఇకపోతే మనకి NCR రీజియన్లో తీసుకున్నప్పుడు బెన్నెట్ యూనివర్సిటీ, అదేవిధంగా GD గోయాంకా యూనివర్సిటీ, తర్వాత ఈ 2 యూనివర్సిటీస్ మనం ప్రీమియం సెగ్మెంట్లో చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు NMIMS యూనివర్సిటీ ఒకటి, అదేవిధంగా మీకు KLU యూనివర్సిటీ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి KLU కానీ లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి KLU కానీ ఒకటి, గీతం యూనివర్సిటీ, ఇది కూడా 4 హాస్టల్ ఫీజు కలుపుకుంటే కొంచెం 20 తక్కువే అవుతుంది, 20 లక్షలు. ఓక్సన్ యూనివర్సిటీ ఉంది, నేను రెఫర్ చేయట్లేదు ఎందుకంటే వీళ్ళ కాస్టింగ్ అనేది ఎక్కువ ఉంది. 7 28 లక్షలు పడుతుంది. వాళ్ళు ఇంకా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి నేను దీంట్లో కలపట్లేదు. ఈ 5-6 యూనివర్సిటీస్ 20 లక్షల నుంచి 25 లక్షల బడ్జెట్లో ఉన్నటువంటి. నెక్స్ట్ వచ్చేసి ప్లక్ష యూనివర్సిటీ, ఇది కూడా నార్త్లో ఉన్నటువంటి యూనివర్సిటీ. అప్రాక్సిమేట్గా 24 లక్షలు అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి యూనివర్సిటీ ప్లక్ష. సో ఈ రకంగా మనకు ఒక 4-5 యూనివర్సిటీస్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి పేరెంట్స్, లేకపోతే ఇలాంటి సిమిలర్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి పేరెంట్స్ ఎవరైనా కానీ మమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే మీకు ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రీమియం కాలేజెస్, వీటన్నిటిలో కూడా మీరు 8 lakhs to 11 lakhs మీకు యావరేజ్ ప్యాకేజెస్ ఉన్నాయి ఈ కాలేజెస్ అన్నిటిలో. కాబట్టి దీంట్లో అడ్మిషన్ తీసుకోదలుచుకున్నటువంటి పేరెంట్స్ జోష్ ఇన్నోవేషన్స్ అమీర్పేట్ని కానీ అప్రోచ్ అయినట్లయితే మీకు హ్యాజిల్ ఫ్రీగా అడ్మిషన్ చేసి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా శివనాడర్ చెన్నై కూడా బాగానే ఉందండి, అది కూడా అడ్మిషన్స్ మనం చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకొక ఆప్షన్. అట్లా మనకు డిఫరెంట్ స్టేట్స్లో కూడా ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనము 40 lakhs బడ్జెట్లో ఏమేమి ఉన్నాయనేటువంటి వీడియోస్ కూడా మనం చూద్దాము. ఇది ప్రీమియం సెగ్మెంట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. బై. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.